హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్ లూట్స్ ఛానల్. ఈరోజు చెప్పే ఆఫర్లో ప్రతి ఒక్కళ్ళు 250 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా ఎర్న్ చేసుకోవాలో మీకు వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్. ఇక్కడ లూట్స్ ఆఫర్స్ లింక్స్ డీల్స్ ఇక్కడ పోస్ట్ చేస్తాను. ప్రతి వీడియో సంబంధించిన ప్రతి యాప్ సంబంధించిన వీడియో చేయలేం కాబట్టి సో మీకు ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇక్కడ ఎర్నింగ్ యాప్స్, వెబ్సైట్స్, లూట్స్, డిఫరెంట్ ఎర్నింగ్ లూట్స్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆఫర్స్ అలాంటిది వచ్చినా సో మీకు ఇన్స్టెంట్గా పోస్ట్ చేస్తే ఇన్స్టెంట్గా లూట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వండి. మీకు ప్రతి వీడియో సంబంధించిన అప్డేట్ వచ్చినా, ఒకవేళ పేమెంట్ స్టాప్ అయినా, దానికి సంబంధించిన ఒకవేళ పేమెంట్ రిసీవ్ అయినా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు. ఆఫర్ నేమ్ వచ్చేసరికి షాపింగ్ యాప్ నుంచి వచ్చింది. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. మీకు ప్లే స్టోర్ తీసుకెళ్తుంది, ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక నెక్స్ట్ మీకు ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. మీకు ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. మీకు ఎలా అంటే ఇక్కడ మిడిల్ ఆప్షన్ ఉంది కదా, మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు తర్వాత రెఫర్ కూడా అన్నీ అక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది. దాని క్లిక్ చేయండి, స్కిప్ కొట్టొద్దు, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక ఇలా మీకు జీమెయిల్ సెర్చ్ చేసుకోమంటుంది. జీమెయిల్ సెర్చ్ చేసుకున్నాక మీకు ప్రొఫైల్ హోమ్ పేజ్ ఇలా వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే మిడిల్ ఆప్షన్ మీద ఇక్కడ బ్లూ కలర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ పేటీఎం మనీ ఉంటుంది, పేటీఎం మనీ అని. ఇక్కడ క్లెయిమ్ ఉంది కదా, క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. ఈ యాప్ అనేది మీకు ప్రీవియస్లో ఉంటే మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి, లేదా వేరే మొబైల్లో ట్రై చేయండి. సో అది అంటే పేటీఎం మనీ గురించి చెప్తున్నా. పేటీఎం మనీ వేరే మొబైల్లో ఉంటే మీకు ఆల్రెడీ ఉంటాయి అకౌంట్, వేరే డాక్యుమెంట్స్తో వేరే మొబైల్లో కొత్త డాక్యుమెంట్స్తో ట్రై చేయండి. సో అది 250 రూపీస్ అనేది రిసీవ్ అవుద్ది. సో విత్ ఇన్ 24 అవర్స్లో రిసీవ్ అయిపోద్ది, అలాంటి ప్రాబ్లం లేదు. సో ఎలా అంటే మీకు ఇక్కడ మీకు క్లెయిమ్ నో మీద క్లిక్ చేస్తే తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ నో మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ నో మీద క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్ తీసుకెళ్తే ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక నెక్స్ట్ మీకు ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక తర్వాత మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే పేటీఎం అని మీకు ఇన్స్టెంట్గా మీకు ఇక్కడ వ్యాలెట్లో మీకు 0.1 రూపీ అని రిసీవ్ అవుద్ది. ఇక్కడ చూసుకోవచ్చు 0.10 అంటే 1 పైసా. ఇది మీకు ట్రాకింగ్ కోసం రిసీవ్ అవుద్ది. మీకు ప్రీవియస్లో చాలామంది క్యాంపెయిన్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఆ క్యాంపెయిన్ స్టార్టింగ్ 1 రూపీ రిసీవ్ అవుతుంది చూసారా, అలాగే మీకు ఇది కూడా 0.1 రూపీ అనేది రిసీవ్ అవుద్ది ట్రాకింగ్ కోసం, ట్రాకింగ్ కన్ఫర్మేషన్ కోసం. ఇది రిసీవ్ అయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది రిసీవ్ అవుద్ది. ఇక్కడ వ్యాలెట్ మీద వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ మీద క్లిక్ చేసాక తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ రిసీవ్ చెక్ చేసుకోండి. 0.1 రూపీ అది వచ్చిందంటే మెయిన్ ప్రాసెస్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చెప్తాను చూడండి. తర్వాత మీకు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తారు కాబట్టి 1 రూపీ రిసీవ్ అయ్యాక అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఎలా అంటే పేటీఎం అని ఇన్స్టాల్ చేస్తారు కదా, ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తారు కదా, నెక్స్ట్ టైం మీకు ఇక్కడ ఇలా వస్తుంది. స్కిప్ కొట్టండి, లేదంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ సెక్యూరిటీలో క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ కేవైసీ అని ఉంటుంది. కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ ఇవ్వండి. ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మెయిల్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇది కాదు, నెక్స్ట్ మీకు ఇక్కడ మీకేం 1 రూపీ కట్ ఏం రాదు. సో మెయిల్కి ఓటీపీ వచ్చాక తర్వాత మెయిల్ సబ్మిట్ చేశాక ఓటీపీ తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఉందో అలాగే ఇవ్వండి. ఇక్కడ డీటెయిల్స్ ఫెచ్ మై పాన్ డీటెయిల్స్ మీకు క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ పాన్ నెంబర్ మీ నేమ్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి కన్ఫర్మ్ పాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బిజినెస్ లేదా గవర్నమెంట్ సెక్టర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, స్టూడెంట్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మీకు సింగిల్ మ్యారీడ్ అయితే మ్యారీడ్. నెక్స్ట్ మీకు ఇక్కడ బిగినరా లెస్ దెన్ 1 ఇయర్ అని అడుగుతుంది. ఇక్కడ లెస్ దెన్ 1 ఇయర్ పెట్టుకోండి, నెక్స్ట్ ఇక్కడ మీకు బిలో 1 lakh పెట్టుకోండి, లేదంటే 1 lakh ఇది ఫస్ట్ కానీ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదో ఒక 1 రూపీ అనేది పే చేయాల్సి అడుగుతుంది. ఒకవేళ పే చేస్తే మీకు ఫోన్పే, పేటీఎం ఏదో నుంచి 1 రూపీ అనేది పే చేయండి. కంప్లీట్ అయిపోయాక తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ చేయండి అలా వస్తుంది. మీకు కంటిన్యూ చేశాక నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి ప్రొసీడ్ టు డిజిలాకర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అలౌ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, దీంట్లో పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, సేఫ్ అండ్ సెక్యూర్. నేను ఇది ప్రీవియస్లో నేను 1.5 year నుంచి అకౌంటే ఉంది నా దగ్గర, ట్రేడ్ కూడా చేశాను దాంట్లో కూడా. సో అది ఎవరు ప్రాబ్లం లేదు, సేఫ్ అండ్ సెక్యూర్. ఎలాంటి చార్జెస్ కట్ అవ్వడం, లేదంటే బ్యాంక్లోంచి అమౌంట్ కట్ అవ్వడం, మీకు స్పామ్ కాల్స్ రావడం అలాంటిది ఏముండదు, సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, అదే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీకు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక తర్వాత డిజిలాకర్ పిన్ అడుగుతుంది, సెట్ చేసుకోండి. అంటే మీకు పిన్ తెలిసే ఉంటుంది చాలామందికి, డిజిలాకర్ తెలియకపోతే ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేసి సెట్ చేసుకోండి పిన్ అనేది. పిన్ ఎంటర్ చేశాక తర్వాత ఎలా మీద క్లిక్ చేయండి. ఎలా మీద క్లిక్ చేస్తే ప్రొసీడ్ అయిపోద్ది కేవైసీ. నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది మీకు. తర్వాత ఇక్కడ 1 రూపీ అనేది మీకు బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ వచ్చాక నెక్స్ట్ మీరు ఇక్కడ తర్వాత అలౌ పర్మిషన్ అడుగుతుంది, సెల్ఫీ అడుగుతుంది. అలౌ పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇచ్చాక అలౌ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ అలౌ పర్మిషన్స్ మీద క్లిక్ చేయండి. సెల్ఫీ ఇవ్వండి. మీది క్లియర్ ఒకవేళ స్పెట్స్ అయితే స్పెట్స్ తీసేసి వెనకాల మీకు సన్లైట్ కట్ట ఉండకూడదు, క్లియర్గా ఉండండి. ఇంట్లో కట్ట ఉండి క్లియర్గా చేస్తే అవుతుంది, మళ్ళీ ఫెయిల్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది సెల్ఫీ అనేది.
క్లియర్గా ఎలా ఉండాలో చూడండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్, ఇక్కడ మీకు సైన్ అడుగుతుంది. మీ సైన్ ఇక్కడ పెట్టండి, అక్కడ డైరెక్ట్ పెట్టేసి ఇక్కడ స్క్రీన్ మీద పెట్టండి. మీకు కరెక్ట్గా అనేది రావసరం లేదు, మీరు ఎలా కుదిరితే అలా పెట్టండి మీ సైన్ మీ నేమ్తో. తర్వాత మీకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ స్టాక్ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి స్కిప్, ఇక్కడ మీకు స్కిప్ యాక్టివేషన్ మీద క్లిక్ చేయండి. స్కిప్ యాక్టివేటింగ్ F&O మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ టు యాక్టివేట్ F&O క్లిక్ చేయండి. క్లిక్ చేశాక తర్వాత ఇక్కడ స్కిప్ ఫర్ నౌ మీద క్లిక్ చేయండి. స్కిప్ ఫర్ నౌ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు ఇక్కడ యాడ్ లెటర్ ఫ్రమ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. యాడ్ నౌ లేదు, ఇక్కడ యాడ్ లెటర్ ఫ్రమ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు ఈ సినిమా క్లిక్ చేయండి. ఈ సినిమా క్లిక్ చేశాక తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ యాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అకౌంట్ యాక్టివేషన్ ఇన్ ప్రాసెస్లో టైం పడుతుంది. విత్ ఇన్ 24 hours ఎప్పుడైనా కంప్లీట్ అవ్వచ్చు, వెయిట్ చేయండి. సో మీకు 3 టిక్ మార్కులు వచ్చేయాలి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఫస్ట్ టిక్ 2 కంప్లీట్ అయిపోయినాయి, 3వది కూడా మీకు కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయ్యాక మీకు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ట్రేడ్ అనేది చేయాల్సిందే. ట్రేడ్ మెసేజ్ వస్తుందో చెక్ చేసుకోండి, ఇలా యాప్ నుంచి లేదంటే మెయిల్ నుంచి వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గ్రీన్ కలర్లో వచ్చినాయి 2 టిక్ మార్కులు, కింద గ్రీన్ మొత్తం గ్రీన్ వచ్చినాయి, 2 టిక్ మార్కులు వచ్చినాయి. ఇలా వస్తుంది, కంప్లీట్ అయిపోయినట్టు అకౌంట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న ట్రేడ్ అనేది చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చేయండి. హోమ్ పేజ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ క్లిక్ చేస్తే మీకు పాస్కోడ్ సెట్ చేసుకోమంటుంది. 4 digits ఏదోటి, ఫోన్పే గూగుల్ పే ఎలా సెట్ చేసుకుంటారో దీన్ని కూడా సెట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్లోకి వచ్చేస్తే ఇక్కడ యాడ్ ఫండ్స్ అని అడుగుతుంది. ఇక్కడ 50 రూపీస్ యాడ్ చేయండి. 50 రూపీస్ సెలెక్ట్ చేయండి, లేదా 100 ఒక 50 రూపీస్ సెలెక్ట్ చేయండి సరిపోద్దులే. 50 రూపీస్ సెలెక్ట్ చేసి మీకు లేకపోతే 100 సెలెక్ట్ చేయండి, డిపాజిట్ చేయాలి. ఇక్కడ 100 రూపీస్ లేదా 50 కానీ సెలెక్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసాక తర్వాత 100 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది. నాకు యాడ్ అయిపోయి ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే పైన సర్చ్ బటన్లో మీకు ఇక్కడ కెనరా బ్యాంక్ అని సెర్చ్ చేయండి. కెనరా బ్యాంక్ లేదంటే వేరే స్టాక్ ఏదైనా పర్లేదు, తక్కువ అమౌంట్తో ఉన్నది చూసుకోండి. కెనరా బ్యాంక్ సెర్చ్ చేశాను నేనైతే. సెర్చ్ చేశాక నీకు ఇక్కడ నేను కెనరా బ్యాంక్ 100 రూపీస్ డిపాజిట్ చేశాను కాబట్టి కెనరా బ్యాంక్ సెలెక్ట్ చేశాను. 97 రూపీస్ ఒక షేరు. సో మీకు 50 రూపీస్ లోపు ఉన్నది ఏదో సెలెక్ట్ చేసుకోండి, బ్యాంక్ ఏదో ఒక స్టాక్. తర్వాత మీకు 97 రూపీస్ ఉన్నది సెలెక్ట్ చేస్తాను. తర్వాత బై మీద క్లిక్ చేస్తాను. బై మీద క్లిక్ చేసి ఇక్కడ క్వాంటిటీ 1 పెట్టుకోండి, డెలివరీ పెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ ఇలా స్వైప్ చేయండి, పక్కకి స్వైప్ చేస్తే బై అయిపోద్ది, సక్సెస్ఫుల్ బై అయిపోద్ది. మళ్ళీ అదే స్టాక్ని సెల్ చేయండి. సెల్ మీద మళ్ళీ అదే స్టాక్ సెల్ చేయాలంటే పైన మళ్ళీ కెనరా బ్యాంక్ మీద సెర్చ్ చేయండి, NSC ఉంటుంది పెట్టుకుని ఇక్కడ మీకు సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హోల్డింగ్ అని ఉంటుంది, క్వాంటిటీ 1 పెట్టుకోండి. పక్క స్వైప్ టు సెల్ మీద క్లిక్ చేస్తే సెల్ అయిపోద్ది. నాకు ట్రేడ్ అనేది 1 time ఇదివరకు చేసేవారు, ఇప్పుడు 3 times చేయాలి. ఈ ఆఫర్కి ప్రతి ఒక్కరు ట్రేడ్ అనేది 3 times అంటే ఒకసారి బై సెల్ అలా 3 times చేయండి. సో అది మీకు అమౌంట్ దీంట్లో చూపిస్తుంది. ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. విత్డ్రా మీద క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు అమౌంట్ ఇక్కడ ట్రేడ్ చేసిన అమౌంట్ అనేది మిగిలిన అమౌంట్ మీకు విత్ ఇన్ 24 hours విత్డ్రా అవుద్ది. సో అది తర్వాత 24 hours తర్వాత విత్డ్రా చేసుకోండి. సో అది సబ్మిట్ మీద క్లిక్ చేసి విత్డ్రా చేసుకొని మీ యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్కి రిసీవ్ అయిపోద్ది. అలా మీకు ట్రాకింగ్ కోసం 0.1 రూపీస్ రిసీవ్ అయింది. ఇది మీకు అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ కంప్లీట్ అయిన విత్ ఇన్ 24 hours మీకు షాపింగ్ యాప్లో అనేది మీకు 250 రూపీస్ అని యాడ్ అయిపోద్ది, 250 రూపీస్. సో అది మళ్ళీ చెప్తా, 0.1 రూపీ వస్తేనే మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. 250 రూపీస్ అప్పుడు వస్తుంది కన్ఫామ్గా. అది రాకుండా చేస్తే మీకు 250 రాదు. మళ్ళీ చెప్తున్నా, 250 వచ్చాక మీరు ఏం చేస్తారంటే 250 రూపీస్ అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోద్ది. మీరు ఏం చేస్తారంటే విత్డ్రా అమౌంట్ మీద క్లిక్ చేయండి. విత్డ్రా అమౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ నేమ్ ఇవ్వండి, ఇచ్చి మీకు యూపీఐ ఎంటర్ చేయండి, వర్కింగ్ యూపీఐ. మీరు దేనికి క్యాష్ బ్యాక్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఇక్కడ యూపీఐ ఇచ్చి ఇక్కడ అమౌంట్ మీరు 250 ఉంటుంది అమౌంట్. ఆ అమౌంట్ ఎంటర్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేయండి. విత్డ్రా మీద క్లిక్ చేస్తే విత్ ఇన్ మీకు ఇది కూడా విత్ ఇన్ మినిట్స్లో వచ్చేస్తుంది పేమెంట్ కూడా. సో ఎలాంటి డౌట్ లేదు, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో అది ఇక్కడ మినిమం అయితే 1 రూపీయే. సో ఇంకా ఇక్కడ మీకు ఆఫర్స్ ఉంటుంది. ఏంజల్ 1 ట్రై చేస్తే మీకు 175 రూపీస్ వస్తుంది. ఇక్కడ క్రిప్టో ఆఫర్ ఉంది ఒకటి 150 వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, 101, 10 రూపీస్, 50, 10, 60, పేటిఎం అయితే 250, ఇండియా అకౌంట్ మీకు 200, బజాజ్ ఇన్స్టెంట్ ఏమైతే 100 రూపీస్. సో ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు ఇది కూడా ట్రై చేస్తే మీకు వస్తుంది. సో అది ఇప్పుడు జార్ యాప్ ఉంది. జార్ యాప్ అకౌంట్ మీకు తెలియకపోతే ఇది ఏం చేస్తారంటే మీకు హౌ టు ఓపెన్ జార్ అకౌంట్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి. సో అది ఎవరు మిస్ అవ్వద్దు, ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. పేమెంట్ 100% వస్తుంది, విత్ ఇన్ మినిట్స్లో వచ్చేస్తుంది. సో అది విత్ ఇన్ 1 hourలో అనుకోండి, 1 hourలో మీకు పేమెంట్ యూపీఐకి వచ్చేస్తుంది. సో అది ఎవరు మిస్ అవ్వద్దు. రిసీవ్ పేమెంట్స్ జెన్యున్గా ప్రూఫ్ సెండ్ చేయండి. థ్యాంక్ యూ.